ఓట్లు దగ్గర పడుతుంటే ఓ కాడ నుంచి ప్రచారాలు చేసుకుంటేనే పొత్తుల ముచ్చట్ల మీద ఎత్తులు పెడుతున్నారు ఏపీల లీడర్లు. అందరేమో గాని సైకిల్ గిలాస పార్టీ వాళ్ళు ఇద్దరు కలిసి ఇప్పుడు పువ్వు పార్టీ వాళ్ళతోని పొత్తుకు ఒత్తులు పెడుతున్నారట. అదే ముచ్చట మీద మాట మంది వేసేతందుకు ఢిల్లీకి కూడా పోయిర్రు. ఇక పొత్తుల ముచ్చట్లు ఏడిదానికి వచ్చినాయో ఒకసారి చూడుర్రి. ఓట్లు దగ్గర పడుతుంటే ఏపీల రాజకీయాలన్నీ ఢిల్లీ చుట్టే రింగన్న పురుగు తిరిగినట్టే తిరుగుతున్నాయి. ఓలోకు ఇప్పటికే అధికారంలో ఉన్న పంక పార్టీ వాళ్ళు రోజుకో కాడ మీటింగులు పెట్టుకుంటా పబ్లిక్ కు పూసగుచ్చుకుంటా ప్రచారాలు చేసుకుంటుంటే పొత్తుల సంసారానికి ఎత్తులు పెట్టుకునేందుకు గిలాస పార్టీ వాళ్ళు సైకిల్ పార్టీ వాళ్ళు పని పాతరబాయ్ ఊరి జాతరబాయ్ అన్నట్టే ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. రాష్ట్రంలో పువ్వు పార్టీ వాళ్ళతోని పొత్తులు కూడేందుకు ఢిల్లీ పెద్దోళ్ళ చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ళతోని మంతనాలు చేసుకుంటున్నారు. ఇట్టా ఇప్పటికే పవనాలు సారు చంద్రాలు సారు ఢిల్లీకి పోయిర్రు. అటు ఏపీ పువ్వు పార్టీ పెబ్బ పురంధేశ్వరి మేడం కూడా ఢిల్లీలోనే ఉండుతోని ఇవాళ అటో ఇటో తేల్తది అనుకుంటున్నారట. ఇద్దరు ఒకటే ఇంటోళ్ళు వదిన మధ్యనాయే ఆళ్ళు మంచిగానే సమ్మతి మీదనే ఉన్నారు గాని పువ్వు పార్టీ పెద్దోళ్లే సీట్లు పంచుకునే కాడ కిరికిరి పెడుతున్నారు అనుకుంటున్నారు. ఇంతమంది అడిగినన్ని సీట్లు ఇస్తేనే పొత్తు కూడతాం అంటున్నారట పువ్వు పార్టీ పెద్దోళ్ళు. మరి ఎట్టయితదో ఏమో గాని ఇక ఎదురు చూసి తెలుగు తమ్ముళ్లకు జన సైనికులకు కండ్లు కాయలు కాస్తున్నాయట. ముగ్గురు పొత్తు కూడితే పొత్తుల సంసారంలో ఇత్తింటికి రాదు అన్నట్టు సీట్లు పంచుకునే కాడ ఇంకెన్ని కిరికిరిలు అయితాయో అనుకుంటున్నారట వాళ్ళ దాంట్లో వాళ్ళే. మరి చూడాలే ఇప్పటికే పొత్తుగూడి ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి ఎత్తులు పెడుతున్న గిలాస పార్టీ సైకిల్ పార్టీ వాళ్ళతోని ఎత్తుకోపోయిరాయన్నట్టు పువ్వు పార్టీ వాళ్ళు పొత్తు కూడతారో లేకుంటే సొంతంగానే పోటీ చేస్తారో అనేది గాని ఓట్లు దగ్గర పడుతుంటే ఇంకా ఇలా పొత్తుల ముచ్చట్లు మాత్రం అస్సలు ఓడుస్తలేవు పోండ్రి.